Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, తెలంగాణలో ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు ఏ నోటిఫికేషన్ లేక ఎదురు చూసి చూసి ఆల్మోస్ట్ కళ్ళు కాయలు కాసాయంటారు కదా, ఆల్మోస్ట్ అదే జరిగింది. సో ఇప్పుడు వాటన్నిటికీ పరిష్కారం లాగానో లేకపోతే నథింగ్ అదర్ దెన్ దాట్, బట్ ద థింగ్ ఈస్ దట్ మెల్లిమెల్లిగా సో కొంచెం కోపం వచ్చినా కానీ తక్కువ పోస్ట్స్తో మెల్లిమెల్లిగా నోటిఫికేషన్స్ ఇస్తూ ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. గత కొన్ని రోజులుగా జూన్ 2తో మొదలుకొని సో ఆ రోజు 3 నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ, లేకపోతే ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్స్ కానీ, అలాగే డెప్యూటీ ఈవో, సో ఇట్లా డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఒక పాజిటివ్ అంటే గవర్నమెంట్ పైన కొంత మేరకు సో నమ్మకం కలగడం ఇటువంటివి మనం చూస్తూ ఉన్నాం. మొన్నని అండ్ టీజీపీఎస్సీకి సంబంధించిన చైర్మన్ మీటింగ్ పెట్టడం, సో త్వరగా నెలకు ఇన్ని నోటిఫికేషన్స్ ఇస్తాము అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇదే తరుణంలో 124 ఎంపీడీఓ పోస్ట్స్ కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అన్న వార్త. దీనికి సంబంధించి నిన్న ప్రముఖమైన ఈ పేపర్ వెబ్సైట్స్ లో కానీ అండ్ అలాగే ఒక ఫేమస్ పర్సనాలిటీ మనం చూస్తూ ఉంటే ఎల్ వెంకట్రామరెడ్డి గారు, సో మనం చూడొచ్చు జూన్ 2న జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కానీ లేకపోతే డిఫరెంట్ నోటిఫికేషన్స్ కి సంబంధించి అప్డేట్ రావచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. అందులో 100% వాస్తవం లేకపోయినా జూన్ 2న ఆయన చెప్పినటువంటి విధంగానే 3 నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇండైరెక్ట్ గా. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్స్ కూడా మనం చూసాం. ఇదే తరుణంలో అయితే ఇక్కడ ఉండే బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే, అయితే ఇప్పటి వరకు ఎంపీడీఓ గ్రూప్ 1లో భాగంగా వచ్చింది. అయితే త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్న వార్త వినాలి. ఎప్పుడూ లేనటువంటి విధంగా అంటే రీసెంట్ టైమ్స్ లో సపరేట్ గా ఎంపీడీఓ నోటిఫికేషన్ ఏంటి అని చాలా మంది స్టూడెంట్స్ కి డౌట్స్ ఉన్నాయి. దాని గురించి చెప్పే కంటే ముందు లెట్ us జస్ట్ సీ. ఇక్కడ చూడొచ్చు, యాజ్ డైరెక్టెడ్ బై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి టు స్పీడ్ అప్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఇన్ తెలంగాణ, టీజీపీఎస్సీ is set to issue a new job notification soon to fill 124 ఎంపీడీఓస్. ఇది ఎలా ఉందంటే, కొన్ని రోజుల క్రితం ఎండోమెంట్ జాబ్స్ కి సంబంధించి ఈ ఈవో పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏ స్టేట్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి దానికి వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా మనం చూసిన తర్వాత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది అని ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఇదే తరుణంలో సేమ్ ఇదే కాంటెక్స్ట్ లో ఎంపీడీఓ 124, అయితే నిజంగా ఈ 124 వేకెన్సీస్ అన్ని రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేస్తారా, ఇదొక ఫేక్ న్యూసా, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం. సో దానికంటే ముందు డిస్ట్రిక్ట్ వైజ్ సో ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం ఇట్లా ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఆల్మోస్ట్ మనం చూస్తా ఉంటే ఎక్కువగా నల్గొండ డిస్ట్రిక్ట్ లో నుంచి మనకు కనిపిస్తున్నాయి. అండ్ దీంతో పాటు ఒక సర్క్యులేషన్. సో మళ్ళీ మీరు చూడొచ్చు 124 ఎంపీడీఓ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, జిల్లాల వారీగా నల్గొండ జిల్లాలో 9 పోస్టుల భర్తీలు అత్యధికంగా. అండ్ అలాగే ఇదే ఇన్ఫర్మేషన్ తో మాత్రమే కాకుండా యూ కెన్ లుక్ ఎట్ దిస్ సాక్షి పేపర్ కి సంబంధించి, ఎందుకంటే ఇది ఫేక్ అవుతే కొన్ని అథెంటిక్ న్యూస్ పేపర్స్ లో ఇంకా మిగతావి కూడా పెట్టొచ్చు. నాకు ఇది తొందరగా దొరికింది కాబట్టి దీన్ని పోస్ట్ చేశాను. సో టీజీపీఎస్సీ, సో మనం ఇక్కడ చూస్తా ఉంటే ఎంపీడీఓ రిక్రూట్మెంట్స్ 124 ప్రభుత్వ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, త్వరలోనే నోటిఫికేషన్. సో ప్రభుత్వ ఉద్యోగాలకు కలలు కంటున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త. తెలంగాణలో పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖలో 124 ఉద్యోగాలు. సో ఇది మనం చూస్తూ ఉన్నాం. సో ఎంపీడీఓ పోస్ట్స్ కి సంబంధించి సో యూజువల్ గా ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఏంటంటే గ్రూప్ 1. సో అఫ్ కోర్స్ ఈ గ్రూప్ 1 ఏదైతే ఉంటుందో ఇందులో ఎక్కువ శాతం పోస్ట్స్ ఎంపీడీఓ నుంచే ఉన్నాయి. సో మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో దీని నుంచే ఉన్నాయి. అయితే ఇది చెప్పాలంటే అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ఫేజ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫేజ్ అనొచ్చు. సో 2004 కంటే ముందు ఇవి ఎలా ఉండేవంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జనరల్ స్టడీస్ పేపర్స్ తో పాటు ఆప్షనల్స్ ఉండేటివి. గ్రూప్ 1 లో ఇప్పుడున్న సివిల్ సర్వీసెస్ లో ఎలాగైతే 2 ఆప్షనల్స్ ఉన్నాయో, అంటే అంతకు ముందు 2012 కంటే ముందు ఇప్పుడు ఒకటే ఆప్షనల్ ఉందనుకోండి. సో అప్పట్లో గ్రూప్ 1 కి కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేటివి డిస్క్రిప్టివ్ మోడ్ లో, గ్రూప్ 2 కి కూడా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉండేటివి ఆబ్జెక్టివ్ మోడ్ లో. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. 2007 తర్వాత ఈ ప్యాటర్న్ అంతా చేంజ్ అయింది. ఆప్షనల్స్ తీసేయడము, దాని ప్లేస్ లో జనరల్ స్టడీస్ కి ఓవర్ వెయిటేజ్ ఇవ్వడం, ఇదంతా చూస్తాం. అఫ్ కోర్స్ ఇది పాత ముచ్చట. సో అంతకు ముందు ఏమైందంటే ఈ ఎంపీడీఓ పోస్ట్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక స్పెషల్ నోటిఫికేషన్ తో ఫిల్అప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎంపీడీఓస్ కే
స్పెషల్ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఈ ఆప్షనల్స్ ఉన్నాయో ఆ టైంలో. ఆ తర్వాత ఈ ఎంపీడీఓ పోస్ట్స్ అన్నిటిని కూడా గ్రూప్ 1 లో కలిపేసి గ్రూప్ 1 తో పాటు నోటిఫికేషన్ ఇచ్చేవారు. అప్పటి వరకు గ్రూప్ 1 తక్కువ పోస్ట్స్ తో నోటిఫికేషన్ వచ్చేది. ఎప్పుడైతే ఎంపీడీఓ కూడా కలిపేశారో సో అప్పుడే ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ పోస్ట్స్ తో గ్రూప్ 1 రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఒక పాస్ట్ హిస్టరీ. మొన్న కూడా తెలంగాణలో మనం చూస్తే 563 పోస్ట్స్ లో ఎక్కువ సింహభాగం ఎంపీడీఓ పోస్ట్లే ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే ఎంపీడీఓకి మళ్ళీ అంటే ఇంతకు ముందు లాగానే ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు చూడండి. సో ఒకటి ఎంపీడీఓ నోటిఫికేషన్ అంటున్నారు అంటే మేబీ మళ్ళీ నేను మిమ్మల్ని ఎవరిని మభ్య పెట్టట్లేదు. ఒకవేళ వాళ్ళు ఇస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలో ఇచ్చేవాళ్ళు. ఎంపీడీఓ స్పెషల్ గా అంటున్నారంటే మేబీ జస్ట్ ఇన్ఫరెన్సెస్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఒకటి స్పెషల్ గా పాత పద్ధతిలో లాగా స్పెషల్ గా ఎంపీడీఓ నోటిఫికేషన్ ఏదైనా ఇవ్వచ్చు ఎంపీడీఓ. లేదా ఇది ఒక ఫేక్ న్యూస్, లేకపోతే ఇందులో 100% వార్త నిజం లేదు, ఎంపీడీఓలను గ్రూప్ 1 తో పాటే ఫిల్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా ఎంపీడీఓ అనే కాన్సెప్ట్ వినిపించిందని దీనికి కంప్లీట్ గా కొట్టి పారేయచ్చు. సో ఇప్పటి వరకు ఇదే నిజం అని చూస్తే స్పెషల్ గా ఎంపీడీఓ నోటిఫికేషన్ వస్తే ఆ ఎంపీడీఓస్ లో నిజంగా 124 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఎంత వరకు నిజం అని చెప్పి చూడొచ్చు. సో యూజువల్ గా ఏమవుతుందంటే ఎంపీడీఓ ఎలా ఉంటుందంటే ఒకటి ఎంపీఓస్ జనరల్ గా గ్రూప్ 2 రిక్రూట్మెంట్ ఉంటుంది కదా, సో పంచాయత్ ఆఫీసర్. సో ఎంపీఓస్ ఎలా అవుతున్నారో ఎంపీఓస్ లో ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత అందాజా ఒక 8 or 9 ఇయర్స్ వచ్చిన తర్వాత దే విల్ గెట్ ప్రమోటెడ్ టు ఎంపీడీఓ. ఇది ఫస్ట్ రూట్, అంటే ఎంపీఓస్ ఎంపీడీఓ అవుతారు. అండ్ సెకండ్ రూట్ ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ యూజువల్ గా జూనియర్ అసిస్టెంట్ ఉంటారు కదా, మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ప్రమోషన్స్ అయిన తర్వాత సీనియర్ అసిస్టెంట్స్ అవుతారు. వీళ్ళు ప్రమోషన్ తర్వాత ఆఫీస్ సూపరింటెండెంట్ అవుతారు. ఈ ఆఫీస్ సూపరింటెండెంట్ అంటే ప్రమోషన్స్ ద్వారా ఎంపీడీఓ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎంపీడీఓ. సో 2 వేస్ లో కూడా ఎంపీడీఓ స్థాయికి వెళ్తుంది. ఒకటి ఎంపీఓ నుంచి డైరెక్ట్ గా, అండ్ ఇంకొకటి ఇవన్నీ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఒక 8 ఇయర్స్ తర్వాత, సీనియర్ అసిస్టెంట్ ఒక 8 ఇయర్స్ తర్వాత, ఆఫీస్ సూపరింటెండెంట్ ఒక 8 ఇయర్స్ తర్వాత ఎంపీడీఓ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎవరైతే ఎంపీడీఓ అవుతారో ఎలా ఉంటదంటే లైక్ జనరల్ గా మనకి ఏమవుతుందంటే ఈ కలెక్టరేట్ ఆఫీస్ లో ఒక సీనియర్ ఆఫీసర్ ఎప్పుడైతే యూజువల్ గా కలెక్టరేట్ ఆఫీస్ లో మనం చూస్తూ ఉంటాం ప్రమోషన్స్ అంటే ఒక సీనియర్ ఎంఆర్ఓ ఉంటారు కదా, ఆయన ప్రమోషన్స్ వచ్చి జనరల్ గా ఆఫీస్ లో ఎలాగైతే ఉంటుందో కలెక్టరేట్ ఆఫీస్ లో ఇక్కడ కూడా ఎంపీడీఓ అవ్వడం, అఫ్ కోర్స్ అది పక్కన పెట్టండి. సో ఇలా ఎంపీడీఓ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రమోషన్స్ పైన ఎంపీడీఓ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 124 వేకెన్సీస్ లో అన్నిటికన్నీ ప్రమోషన్స్ తో ఫిల్అప్ చేస్తారంటే 100% ఛాన్సెస్ లేవు. సో మేబీ ఒక 50 వర్స్ట్ కేసులో 50 ప్రమోషన్స్ అనుకున్నా అట్లీస్ట్ 74, ఇది వర్స్ట్ కేసు చెప్తున్నాను, అసలు ప్రమోషన్స్ కే ఛాన్సెస్ లేకపోతే అన్నిటికీ అన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్అప్ చేయొచ్చు. కానీ వర్స్ట్ కేసు, ఎందుకంటే కొంతమంది ఏం వింటున్నారంటే అదంతా ఉత్తుత్తి వార్త. మొన్న జీపీఓ కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పారు, ఉన్న వాటితో వాటిని ఫిల్అప్ చేశారు. ఇప్పుడు కూడా 124 అని చెప్పి హడావిడి చేసి ఉన్న వాటితో ఫిల్అప్ చేస్తారు అని చెప్పి. ఎంత ప్రమోషన్స్ అయినా ఇప్పుడు చూడండి, నాకు తెలిసిన ఒక జిల్లాలో రీసెంట్ గానే 3 ఎంపీడీఓలు రిటైర్ అయ్యారు. 3 ఎంపీడీఓలు రిటైర్ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఏదో రకంగా దాన్ని భర్తీ చేయడమో చేస్తూ ఉంటారు. అఫ్ కోర్స్ దీని టైంలో అక్కడ ఎగ్జిస్టింగ్ ఎంపీఓస్ ఎవరైతే ఉంటారో అది ఫైనలైజ్ అయ్యేంత వరకు వాళ్ళ పైన ప్రెషర్ ఎక్కువైపోతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కూడా బాగా చాలా చాలా ఎంపీడీఓల అవసరం ఎంతైనా ఉంది. మేబీ ఒకవేళ ఎంపీఓస్ ఎంపీడీఓకి ప్రమోట్ అవుతే మళ్ళీ ఏం ఖాళీలు ఏర్పడతాయి, ఎంపీఓలు ఆబ్వియస్ గా ఖాళీ ఏర్పడతాయి, అది మళ్ళీ గ్రూప్ 2 ద్వారా ఫిల్అప్ చేస్తారు. సో థింగ్ ఏంటంటే ఇదంతా మీకు అవసరం లేదు. ఎంపీడీఓ పోస్ట్ కి 2 రూపంలో వస్తుంది. ఒకటి ఫస్ట్ థింగ్ ఈస్ నథింగ్ బట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపీడీఓ వస్తుంది. ప్రజెంట్ గ్రూప్ 1 ద్వారా డైరెక్ట్ రిక్రూట్ అవుతున్నారు. సెకండ్ థింగ్ ఏంటి, ప్రమోషన్స్ ద్వారా. సో ఇప్పుడున్న 124 వేకెన్సీస్ ఇప్పటికి సంబంధించింది, మళ్ళీ తర్వాత ఇంకా ఏర్పడొచ్చు, తర్వాత కూడా పెరగొచ్చు. సో ప్రమోషన్స్ ద్వారా. అయితే ఉన్న 124 పోస్ట్స్ ని ప్రమోషన్స్ ద్వారా 100% ఫిల్అప్ చేస్తారంటే కుదరదు. అన్నిటిని ప్రమోషన్స్ ద్వారా ఫిల్అప్ చేయరు. సో అన్నిటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయొచ్చు అంటే చేయొచ్చు. సో ప్రమోషన్స్ కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వర్స్ట్ కేసులో ఒక 50 ఎలా వేస్తారని అనుకోకండి. మీకు ఇంతకు ముందు చెప్పాను. సో సీనియర్ సూపరింటెండెంట్స్ కానీ, ఆఫీస్ సూపరింటెండెంట్, సీనియర్ ఎంపీఓస్ కానీ వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఉండడం సర్వసాధారణం. అలా ప్రమోషన్స్ ద్వారా ఎంపీడీఓకి వెళ్ళిపోయి కొన్ని వేకెన్సీస్ ఫిల్అప్ అవ్వచ్చు, కానీ మిగతావి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ 1 ద్వారా జరుగుతుందా,
డైరెక్ట్ ఎంపీడీఓ రిక్రూట్మెంట్ జరుగుతుందా అంటే మళ్ళీ అది ఇంకొక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సో పాస్ట్ లో ఓన్లీ ఎంపీడీఓస్ ని స్పెషల్ గా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఆల్మోస్ట్ అది 20 సంవత్సరాలు పైగా అయింది. ఇప్పుడు ఓన్లీ గ్రూప్ 1 ద్వారా రిక్రూట్ చేస్తున్నారు. మేబీ గ్రూప్ 1 లో ద్వారా రిక్రూట్ చేస్తారా, సపరేట్ చేస్తారా, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ దీన్ని బట్టి చూస్తే త్వరలో ఖచ్చితంగా తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కా అని గుర్తుపెట్టుకోండి. సో ఇది మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 నోటిఫికేషన్ పక్కా అయితే ఖచ్చితంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మెల్లిమెల్లిగా గ్రూప్ 1 గ్రూప్ 2 వీటి గురించి వింటూ ఉన్నాం. సో గైస్, అండ్ దానికంటే ముందు సో గ్రూప్ 1 గ్రూప్ 2 కి సంబంధించి ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ పిక్చర్ ఫర్ యూ. తెలంగాణలో గ్రూప్ 1 కోసం చాప కింద నీరులా అంటారు కదా. సో ఆల్మోస్ట్ గ్రూప్ 1 ప్రిపరేషన్ కి సంబంధించి ఎంతో మంది సీనియర్ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా జాబ్ చేస్తున్న వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్స్ లేకపోతే ఎస్జిటిలో ఉన్న స్కూల్ టీచర్స్ కానీ, సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా నేను వీడియో చేసే కంటే ముందు వన్ ఆఫ్ ద గ్రూప్ 2 స్టూడెంట్ కి కాల్ చేశాను. సో హీఈస్ అన్ ఎంపీఓ. సో ఎప్పుడెప్పుడు గ్రూప్ 1 కి ప్రిపేర్ అవ్వాలి, ఆయనతో పాటు ఎంతో మంది ఎంపీడీఓలు కూడా మళ్ళీ గ్రూప్ 1 కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంతో మంది గ్రూప్ 2 అంటే జాబ్స్ లో ఉన్న వాళ్ళు గ్రూప్ 1 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు రీసెంట్ గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ మిస్ అయిన వాళ్ళు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటువంటి గ్రూప్ 2 ని బెస్ట్ గా కంప్లీట్ చేయాలంటే బెస్ట్ క్లాసెస్ ఉండాలి. బెస్ట్ క్లాసెస్ రోహిత్స్ అకాడమీలో ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా జాగ్రఫీ జగదీష్ సార్ టీచ్ చేస్తున్నారు, ఎన్వైరన్మెంట్ జగదీష్ సార్ టీచ్ చేస్తున్నారు, ఎకానమీ మున్రత్నం నాయుడు సార్ టీచ్ చేస్తున్నారు, పాలిటీ నేనే టీచ్ చేస్తున్నాను, సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, శ్రీరామ్ గంగాధర్ సార్ అండ్ ఆల్సో సత్యనారాయణ సార్ టీచ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనం ఇప్పుడు చూస్తూ ఉంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్ చాలా క్రూషియల్, ఇషాక్ సార్ అండ్ మేత్ర శ్రీనివాస్ సార్ దాన్ని టీచ్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్ హరినాథ్ రెడ్డి సార్ అండ్ ఆల్సో టీమ్ ఆఫ్ కంప్లీట్ గా రోహిత్స్ అకాడమీ టీం ఏదైతే ఉంటుందో వీళ్ళంతా కలిపి గ్రూప్ 1 టీచ్ చేస్తున్నారు. గ్రూప్ 1 లో ఆల్మోస్ట్ 30 వరకు సెలెక్షన్స్ రోహిత్స్ అకాడమీ నుంచి ఉన్నాయి. వీళ్ళందరికీ సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూస్ కూడా మీరు రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ లో చూడొచ్చు. రోహిత్స్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే బెస్ట్ ఫ్యాకల్టీని గ్రూప్ 1 లో అందించడమే కాకుండా ఇదే గ్రూప్ 1 కి సంబంధించి బెస్ట్ ప్లానర్ ఈ గ్రూప్ 1 తో మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తూ గ్రూప్ 1 తో పాటు గ్రూప్ 2 రెండూ కంప్లీట్ చేసే విధంగా మీకు సన్నద్ధం చేయడం. సో మా దగ్గర ఏవైతే వీడియో క్లాసెస్ ఉన్నాయో క్లియర్ కట్ గా డే 1, డే 2, డే 3, డే 4 ఇలా ఒక్కొక్క డేలో మీకు కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ఉంటారు. సో ఎవరైతే పూర్తి స్థాయిలో దీనికి కూర్చునే వాళ్ళు అండ్ అలాగే ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు, సో వాళ్ళకు కూడా ఇంకొక ప్లాన్, ఎందుకంటే వాళ్ళకి తక్కువ టైం ఉంటుంది. సో ఆ తక్కువ టైంలో మీకు ఏ సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ లేట్ స్టార్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ లేకుండా ఇలా సింపుల్ గా మీకు అందించడం జరిగింది. మీరు జస్ట్ కోర్స్ తీసుకున్న తర్వాత డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఇది చూస్తే సరిపోతుంది ఈ ప్లాన్ తో. సో కంప్లీట్ గా మీకు వీడియో క్లాసెస్ ఇవ్వడంతో పాటు ఆ వీడియో క్లాసెస్ ఏదైతే ఉన్నాయో దానికి రిలేటెడ్ మెటీరియల్స్, సో ప్రిలిమ్స్ కేమో కంటెంట్, మెయిన్స్ కేమో క్వశ్చన్ ఆన్సర్ ఫార్మేట్ లో మెటీరియల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెటీరియల్స్ తో పాటు బెస్ట్ రివిజన్ ప్లానర్ మీకు అందించడం జరిగింది. దీంతో పాటు ప్రతి టాపిక్ పైన టెస్ట్, మీరు చూసిన వీడియో క్లాసెస్ ఎలా చదవాలి మెటీరియల్స్, దాన్ని ఎలా రివైజ్ చేయాలనేది ప్లాన్, తర్వాత టాపిక్ పైన టెస్ట్. సో దీంతో పాటు గ్రూప్ 1 అండ్ ఆల్సో గ్రూప్ 2. అదేంటి సార్ మాకు గ్రూప్ 2 ఇష్టం లేదు అనాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2 తెలంగాణ మూమెంట్ గట్టిగా చదివితేనే గ్రూప్ 1 తెలంగాణ మూమెంట్ మెయిన్స్ నువ్వు పర్ఫెక్ట్ అవుతుంది. ఈ తెలంగాణ మూమెంట్ మన దగ్గర చెప్తుంది సైదులు సార్, గోల్కొండ సైదులు సార్ అని మనం చాలా వినుంటాం కదా, ఆయన చెప్తున్నారు. సో సేమ్ అట్లాగే గ్రూప్ 2 ఎకానమీ 150 మార్క్స్ పర్ఫెక్ట్ అవుతేనే గ్రూప్ 1 ఎకానమీ మెయిన్స్ పైన పట్టు సాధిస్తాం. సో గ్రూప్ 2 లో ఉన్న కంటెంట్ పైన మొత్తం స్పెషలైజేషన్ మీకు ఇస్తూ గ్రూప్ 1 మెయిన్స్ లో ఎక్స్క్లూజివ్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో క్లాసెస్ అందించడం జరుగుతుంది రోహిత్స్ అకాడమీలో. సేమ్ అట్లాగే ఎవరైతే గ్రూప్ 2 కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో యూ కెన్ లుక్ ఎట్ దిస్. సో మీకు ఇక్కడ చూస్తూ ఉంటే డే 1, డే 2, డే 3, డే 4 అన్నట్టు ఎక్స్క్లూజివ్ గా గ్రూప్ 2 కి సంబంధించి సో ఇలా డైలీ ప్లానర్ ఉంది. అండ్ దీంతో పాటు రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 2 తో పాటు రీసెంట్ గా ఎండోమెంట్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో 190 పోస్ట్ కి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ లభించడం జరిగింది. అండ్ దీంతో పాటు ఏడబ్ల్ఈ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో, డెప్యూటీ ఈవో పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా బెస్ట్ కంటెంట్ తో రోహిత్స్ అకాడమీ ఉంది. మీరు జస్ట్ గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గ్రూప్ 1 డెమో క్లాసెస్, గ్రూప్ 2 డెమో క్లాసెస్, డెప్యూటీ ఈవో, సో అలాగే ఎండోమెంట్ ఈవో,
అన్ని పోస్ట్స్ కి సంబంధించిన డెమో క్లాసెస్ విన్న తర్వాతనే జాయిన్ అవ్వండి. ఈ ప్లానర్ మీకు కావాలనుకున్నా, లేకపోతే గ్రూప్ 1 కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా 9110556858 ఈ నంబర్ కి కాల్ చేయండి. నేను ప్లానర్ పంపిస్తాను. సీరియస్ గా గ్రూప్ 1 ఆస్పిరెంట్ గా ఉండి మీకు ఉండే ఏవైనా కామన్ డౌట్స్ ఉంటే దానికి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, నేనే రెస్పాండ్ అవుతాను. ఏవైనా క్లాసెస్ డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి. సో అది గైస్, సో ఎంపీడీఓ పోస్ట్స్ కి సంబంధించి ఏదైతే ఉంటుందో అందులో ఎంత వరకు వార్త నిజం? 124 పోస్ట్స్ వేకెన్సీస్ ఉన్న వార్త 100% నిజం. మీడియాలో చూస్తున్నాం, ఇంపార్టెంట్ పర్సన్ హూ ఇస్ కనెక్టెడ్ విత్ ద గవర్నమెంట్ ఆయన ట్వీట్ కూడా మీకు చూపించాను. సో 124 పోస్ట్స్ అన్ని కూడా మళ్ళీ ఫిల్అప్ చేయరు అన్న డౌట్ ఉంటే దానికి కూడా క్లియర్ చేశాను. కొన్ని ప్రమోషన్స్ ద్వారా వస్తాయి. ప్రమోషన్స్ ఎవ్రీ ఇయర్ ప్రమోషన్స్ ఉండవు, 2-3 సంవత్సరాలకు ఒకసారి ప్రమోషన్స్ ఉంటాయి. అండ్ ప్రెసెంట్ తెలంగాణలో పంచాయత్ డెవలప్మెంట్ కి సంబంధించి ఎంపీడీఓల అవసరం ఎంతో ఉంది. ప్రెసెంట్ ఉన్న ఎంపీడీఓల పైన, డిపిఓల పైన చాలా ప్రెషర్ అవుతుంది. 100% రిక్రూట్మెంట్ అవసరం ఉంది. సో గ్రూప్ 1 ద్వారానైనా రిక్రూట్ చేయొచ్చు, స్పెషల్ ఎంపీడీఓ ద్వారానైనా రిక్రూట్ చేయొచ్చు. ఏదొచ్చినా మనం ఏం కంగారు పడకుండా దానికి సిద్ధం అవ్వాలి. సో దాదాపుగా గ్రూప్ 1 ద్వారానే ఇస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎంపీడీఓ స్పెషల్ నోటిఫికేషన్ ఇస్తే పంచాయత్ యాక్ట్స్ ఏవైతే దానిపైన కొంచెం ఎక్కువ థింగ్స్ ఉండాలి. అయితే గవర్నమెంట్ నుంచి స్పందన వచ్చేంత వరకు అది నిజమా ఫేకా ఇవన్నీ కూడా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఫేక్ అని మాత్రం నేను అనుకోను, ఎందుకంటే వేకెన్సీస్ ఉన్న మాట 100% నిజం. ఆ వేకెన్సీస్ ని ఎలా ఫిల్అప్ చేస్తారు అనే దానిపైనే సందిగ్ధత ఉంది. సో జస్ట్ న్యూస్ లో ఉన్న, న్యూస్ పేపర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు క్లారిటీ ఇవ్వడంతో పాటు సో గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి ఇంకా వెయిట్ చేయకుండా సో కదం తొక్కండి. సో గేర్ స్పీడప్ చేయండి. చాలా రోజుల క్రితమే గ్రూప్ 1 గ్రూప్ 2 పుస్తకాలు పట్టాల్సిన అవసరం ఉందా అని చెప్పి ఒక వీడియో చేశాను. దానికి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 గురించి బయట ఏం వార్తలు రావట్లేదు, ఈ చిన్న చిన్న పోస్ట్స్ అని చెప్పి కంగారు పడకండి. త్వరలోనే సో ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ఉండాలంటే దానికంటే ముందే సిలబస్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ కంటే ముందు అన్ని బుక్స్ తీసి మనం ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన 100% సూపర్ స్పీడ్ తో వెళ్ళలేం. మనం డౌట్ఫుల్ గా ఉంటాం, మెల్లిగా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉంటది. ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా, ఆ పిలుపు వార్తల్లో వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మెల్లిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ తెలంగాణలో 2.5 సంవత్సరాలు గడిచింది. సో ఒక రకంగా మన ఫ్లో తప్పింది, మళ్ళీ ఫ్లోలోకి వద్దాం. ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్స్ ఉన్నాయి, డెప్యూటీ ఈఓ పోస్ట్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నో పోస్ట్స్ ఉన్నాయి. దానికి ప్రిపేర్ అవుతూ జనరల్ స్టడీస్ బలపరచుకోండి. ఇవన్నీ వద్దు అనుకుంటే గ్రూప్ 1 గ్రూప్ 2 మాత్రమే కావాలనుకుంటే దానికి బెస్ట్ నోటిఫికేషన్ వస్తోంది, రాబోతోంది. స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దట్. అండ్ రోహిత్స్ అకాడమీ బెస్ట్ ఫ్యాకల్టీస్ తో కూడిన కంటెంట్ ని మీకు ఇస్తోంది. ఫ్యాకల్టీలను కూడా మీకు పరిచయం చేశాను. సో ఇంకా ఏం వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏదైనా ప్రిపరేషన్ కి రిలేటెడ్ డౌట్స్ ఉంటే నా నంబర్ కి వాట్సాప్ చేయండి. అవసరాన్ని బట్టి రెస్పాండ్ అవుతాను, సిచ్యువేషన్ బట్టి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ కి విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.